ఈ రామమందిర నిర్మాణానికి మీరందరూ కూడా ఒక్కొక్క ఇటుక మీద శ్రీరామ అనే నామం రాస్తూ ఇక్కడ ఈ రాసిన ఇటుకలతోటే రామమందిరం కడతారు. ఇలాంటి రామనామం రాసే భాగ్యం ఆనాడు ఎవరికి దక్కిందో తెలుసా? అయోధ్యలో. అయోధ్య వాళ్ళకు కూడా దక్కలేదండి, మన భద్రాచలంలో దక్కింది వాళ్ళకి, రామదాసుల వాళ్ళకి దక్కింది. ఇప్పుడు ఈ కలియుగంలో సత్తెనపల్లిలో మనందరికీ దక్కుతుంది. అందరికని అందరూ రండి, శ్రీరామనామం రాయండి ప్రతి ఇటుక మీద. రామ మందిర నిర్మాణానికి మీరందరూ తోడ్పడండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై జై హనుమాన్, జై హనుమాన్, జై జై హనుమాన్, జై హనుమాన్, జై జై హనుమాన్, జై జై హనుమాన్, జై హనుమాన్, సీతారామ సమేత శ్రీ లక్ష్మణ రామస్వామికి జై, శ్రీ ఆంజనేయ స్వామికి జై. जय जय श्री राम। श्री राम राम रामेति रमे रामे मनोरमे
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాసిని ఏమో రాసిని అంతేమో రాయాల్సి దైవని వెనక వాకండి ఇంకా రాండి రాయండి అని చెప్పండి వచ్చే వాళ్ళని కొబ్బరి నూనె సింధూరం తెచ్చుకోమని చెప్పండి రామనామం ఇటుకలు ఇంకా రాయాల్సినవి చాలా ఉన్నాయి. ఇంకా చాలా ఉంది, పండుగ ఉంటుంది. అవన్నీ రాయాల్సిన ఇటుకలు. మీరు వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా సింధూరము, కొబ్బరి నూనె, ఇయర్ బటర్స్ అవి తెచ్చుకొని వచ్చి చక్కగా రాయండి. మీరు శ్రీరామ శ్రీరామ అనుకుంటూ మీ బజార్ వాళ్ళందరినీ కూడా తీసుకొని రండి. మీరు ఒక్కళ్ళే కాదు, ప్రతి వాళ్ళకి తెలియజేయండి. ఈ రామనామ కార్యక్రమంలో అందరూ పాల్గొనండి. జై శ్రీరామ్.